హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. ఇంకా మనం మిగిలింది ఓన్లీ చదవడమే. అండ్ ఫ్రెండ్స్, కేవలం 2 నెలలే ఉంది. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, దానికి సంబంధించిన స్ట్రాటజీ అండ్ ఎలా చదవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, అండ్ ఈసారి కాంపిటీషన్ ఎంతమంది ఉంది, లాస్ట్ టైం కాంపిటీషన్ ఎలా ఉంది, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎంత ఉన్నాయి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ త్వరగా మీకు రావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మనం డైలీ ఒక పేపర్ జిఎస్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ కొట్టండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, టెస్ట్ సిరీస్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే తప్పకుండా తెలుసుకోండి. అండ్ మనకు ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక ప్రాక్టీస్ చేయడమే ఒకటి మిగిలింది. సో ప్రాక్టీస్ చేయడం కోసం డైలీ ఒక టెస్ట్ పేపర్ని రాయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనకు వన్ మోర్ థింగ్, మనకు మార్క్స్ కూడా ఎంత వస్తున్నాయని తెలుసుకోవాలంటే తప్పకుండా టెస్ట్ సిరీస్ తీసుకుంటేనే చాలా బెటరు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫర్స్ అనేది ప్రజెంట్ చాలా బిగ్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, కొన్ని ఆఫర్స్ అయితే పెరిగినాయి, ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈసారి పెరిగినాయి. ఇక్కడ చూడొచ్చు 1 ఇయర్ టెస్ట్ సిరీస్కి దానికైతే 399 అని ఉంది. లాస్ట్ టైం అయితే అది 14 మంత్స్ కానీ 399 ఉంది, కానీ ఈసారి పెరిగిందండి కొంచెం. ఇంకా ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ 399 ఉంది. మన రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు మాత్రం 299కి వస్తుంది ఇది. అదే ఫ్రెండ్స్, లైఫ్ టైం టెస్ట్ సిరీస్ అని ఇది తీసుకుంటే మాత్రం ఇది 699 ఉంది. ఇది తీసుకుంటే మీకు జస్ట్ 499కే వస్తుందండి, మన రెఫరల్ కోడ్ ఇచ్చేసినట్లయితే. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈ 1 ఇయర్ది తీసుకుంటే చాలా బెటర్, సరిపోతుంది. కానీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా మేము రాస్తాం, వేరే వాటికి కూడా స్టేట్కి అయినా సెంట్రల్కి అయినా అన్నిటికీ ప్రిపేర్ అవుతామేమో అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ లైఫ్ టైం టెస్ట్ సిరీస్ని తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి కాంపిటీషన్ ఎలా ఉందంటే తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, లాస్ట్ టైం ఎంతమంది అప్లై చేశారు, ఈసారి ఎంతమంది అప్లై చేశారు, ఏ జోన్లో ఎంత అప్లై చేశారు అనే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ కట్ ఆఫ్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది అని కూడా చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఏ టాపిక్ నుంచి ఎంత వస్తాయి అని కూడా చూస్తాం. లాస్ట్ ఇయర్ ఏ టాపిక్ నుంచి ఎంత వచ్చాయో అది డీటెయిల్గా మీకు చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ 2018 గ్రూప్ డి అండి మనది. ఇప్పుడు ప్రజెంట్ది 2019లో వచ్చిన గ్రూప్ డి, అంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం 2018లో ఎంతమంది అప్లై చేశారంటే ఇక్కడ చూడొచ్చు 1,85,42,562 మెంబర్స్ అప్లై చేశారండి. కానీ అప్పుడు వేకెన్సీస్ చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం 62,906. అదే ప్రజెంట్ అండ్ 2019 నోటిఫికేషన్ది దాంట్లో చూస్తే ఇగో అప్లికేషన్ వచ్చేసి ఎంత 15,67,248 అండి. అంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది అరౌండ్ 70 lakhs పీపుల్స్ నుంచి డ్రాప్ అయ్యారు, అంటే 70 lakhs పీపుల్ తక్కువ అప్లై చేశారు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటీస్, ఇక్కడ కాంపిటీషన్ 1112 ఉందండి ఈచ్ పోస్ట్కి, కానీ ఇక్కడ చూస్తే 295 ఉంది. అంటే ఎంత కాంపిటీషన్ డిఫరెంట్ ఉందో చూడొచ్చు. అండ్ ఫ్రెండ్, ఇంకో వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది 2019 గ్రూప్ డి అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ గ్రూప్ డి వాళ్ళకి, అంటే అప్పుడు చాలామంది రీప్లేస్మెంట్ ప్యానల్లో చాలామంది సెలెక్ట్ అయిపోయారు. అండ్ ఏఎల్పి అని ఉండే వాళ్ళు కూడా గ్రూప్ డికి అప్లై చేశారు, వాళ్ళు కూడా ఆల్రెడీ చాలామందికి జాబ్స్ వచ్చేసినాయి. అండ్ ఆర్ఆర్బి జేఈ కూడా దీంతో పాటే మనకు ఎగ్జామ్ జరిగింది, అంటే నోటిఫికేషన్ వచ్చింది అరౌండ్ 6 months బిఫోర్. అప్పుడు ఏమైందంటే ఆ ఆర్ఆర్బి జేఈ వాళ్ళు కూడా చాలామంది దీనికి అప్లై చేశారు, వాళ్ళకు జాబ్ వచ్చేసింది, వాళ్ళకి రిక్రూట్మెంట్ అయిపోయింది, టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ అప్లై చేసిన దాంట్లో కూడా చాలామంది వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయింది ఎవరు, టాపర్స్ మాత్రమే వెళ్ళిపోయారు. అండ్ డిఫరెంట్ జాబ్స్ కూడా వచ్చేసినాయి. కాబట్టి ఈసారి మన కాంపిటీషన్ అనేది టాపర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మనం ఎంత మంచిగా చదివితే అంత బెటర్ అండి, ఎందుకంటే టాపర్స్ లేరు వన్ థింగ్. నెక్స్ట్ చాలా డేస్ అయింది కాబట్టి చాలామంది డ్రాప్ అయిపోయి ఉంటారు.
డ్యూ టు ఎకనామికల్ కండిషన్ వల్ల. సో మనం ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తున్నామో, అంటే ఇంకా ప్రిపేర్ అవుతున్నామో వాళ్ళకు మాత్రం తప్పకుండా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మనము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం, ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఈ జోన్స్కి అప్లై చేస్తుంటారు కాబట్టి అసలు ఆ జోన్స్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది 2018కి సంబంధించిన దాంట్లో ఎంతమంది అప్లై చేశారంటే ఎంత వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం మనం. 2018లో చెన్నైకి 29 అంటే ఆల్మోస్ట్ 3,003K పోస్టులు ఉండే, అప్లికేషన్స్ మాత్రం 8.7 lakhs వచ్చాయి. అదే ముంబైకి అయితే 4.6K ఉండే, కానీ అప్లికేషన్ 12.5 lakhs వచ్చాయి. అదే సికింద్రాబాద్కి అయితే 6,523 పోస్ట్స్ ఉండే, అదే అప్లికేషన్స్ అయితే 14.5 lakhs వచ్చాయి. అహ్మదాబాద్కి అయితే 6,087 పోస్టులు ఉండే, 17.6 lakhs అప్లికేషన్స్ వచ్చాయి. బెంగళూరుకి అయితే 2,293 పోస్ట్స్ ఉండే, కానీ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి? 8 lakhs వచ్చాయి. అదే ఫ్రెండ్స్, ప్రజెంట్ దానికైతే మనం మెయిన్ జోన్స్కి చూద్దాం ఎంత కాంపిటీషన్ ఉందంటే ఇక్కడ చూడొచ్చు మనం. ఫస్ట్ సికింద్రాబాద్ చూద్దాం. ఇక్కడ సికింద్రాబాద్ చూడండి. ఇక్కడ సికింద్రాబాద్ చూస్తే మనం ఇక్కడ 9,328 పోస్టులు ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 3,000 పోస్టులు పెరిగినాయి. కానీ అప్లికేషన్స్ మాత్రం ఇక్కడ చూడొచ్చు మనం 8.8 lakhs ఉన్నాయి. ఇక్కడ 14 lakhs ఉంటే ఇక్కడ జస్ట్ ఎంత ఉంది? ఇక్కడ ఎంత సికింద్రాబాద్ 14.5 lakhs ఉంటే ఇక్కడ జస్ట్ ఎంత ఉంది? 8.8 lakhs ఉంది. అంటే ఇక్కడ 6 lakhs మెంబర్స్ ఆల్రెడీ డైరెక్ట్ అప్లై చేయకుండానే చేయలేదు లాస్ట్ టైం కంటే ఈసారి. అండ్ ఈసారి చాలామంది అరౌండ్ 3 years అయింది కాబట్టి లాస్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో చాలా మొత్తం ఓవరాల్ కాంపిటీషన్ అటెంప్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి 40-45% మాత్రమే అటెంప్ట్ చేశారు. అదే 2018 గ్రూప్ డీకి అయితే 60-65% ఎగ్జామ్కి అటెంప్ట్ చేశారు. కానీ ఈసారి కూడా చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఎన్టీపీసీలోనే అంత వచ్చిందంటే గ్రూప్ డి కూడా ఆల్మోస్ట్ అలానే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలామంది టాపర్స్ వెళ్ళిపోయారు, అండ్ చాలామంది డ్యూ టు ఎకనామిక్ కండిషన్ వల్ల చాలామంది డ్రాప్ అయ్యారు. 3 years అంటే వెయిట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఎవరికైతే కాంపిటీషన్ ఉన్న వాళ్ళు చాలా 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 మంచి డిసిజన్ తీసుకున్నారు వాళ్ళు, అండ్ వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉంది. సో ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండే ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఇగో చూడొచ్చు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ యొక్క ఈ కట్ ఆఫ్ అండి. ఇది ప్రొవిజనల్ కట్ ఆఫ్, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కట్ ఆఫ్ అండ్ పీఈటీ టెస్ట్ అని ఉంటుంది. అది ఆల్మోస్ట్ అందరు క్వాలిఫై అవుతారు, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ దానికి ఎంతమంది తీస్తారంటే 1 పోస్ట్కి 3 మెంబర్స్ని పిలుస్తారు వాళ్ళు. అంటే సపోజ్ ఇక్కడ 10,000 అప్రాక్సిమేట్గా సికింద్రాబాద్ 9,000 ఉందనుకుందాం. 9 into 3 27,000 మెంబర్స్ని పిలుస్తారు. దాంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఇది దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఇది సికింద్రాబాద్ కమ్యూనిటీ వైజ్ యూఆర్కి అయితే 69 ఉంది, ఓబీసీకి అయితే 65 ఉంది, ఎస్సీకి అయితే 59 ఉంది, ఎస్టీకి అయితే 56 ఉంది. అంటే ఫ్రెండ్, ఈ కట్ ఆఫ్కి వస్తుందా అంటే 100% కాదండి. అంటే ఫస్ట్ రౌండ్లో అయితే రాదు. కానీ లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అందరికీ రీప్లేస్మెంట్ ప్యానల్లో అందరికీ వచ్చేసిందండి. ఈ కట్ ఆఫ్తో ఉన్న వాళ్ళు అంటే వితిన్ 1 yearలో అందరికీ వచ్చేసింది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళు కూడా దీన్ని రాస్తున్నారు, ఇది రాస్తున్నారు, అది రాస్తున్నారు. అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ దానికి వెళ్ళిపోతారు. అంటే దీంట్లో చాలా ఖాళీ ఉండిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో చాలా వేకెన్సీస్ ఉండడం వల్ల రీప్లేస్మెంట్ ప్లాన్ అని వాళ్ళు తీస్తారు. దానివల్ల ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి వచ్చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ వాటికి కూడా అప్లై చేస్తారు. వాటికి కూడా వచ్చేసిందంటూ అప్పుడు దీంట్లోంచి వెళ్ళిపోతారు. కాబట్టి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీని అటెంప్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కట్ ఆఫ్ కూడా దీనికంటే ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది ఈసారి. ఎందుకంటే మనం ప్రీవియస్ కట్ ఆఫ్ చూసాం, ఈసారి ప్రీవియస్ కాంపిటీషన్ చూసాం, ఈసారి కాంపిటీషన్ ఎంత ఉందో మనం క్లారిటీగా చూసాం. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా లో ఉంది అండ్ చాలామంది వెళ్ళిపోయారు. సో ఈ 2 months ఎవరైతే చదివితే వాళ్ళు మాత్రమే లైఫ్లో సెటిల్ అవుతారు. మిగతా వాళ్ళు 2 years వెయిట్ చేసి కూడా మిడిల్లో డ్రాప్ అయిన వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ లేదు. ఈ 2 months అయితే ఎవరు
కష్టపడితే, అంటే ఇంకా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చదవకపోయినా ఈ 2 ఇయర్స్ మాత్రం కష్టపడితే మాత్రం వాళ్ళది మాత్రం తప్పకుండా జాబ్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం అసలు వెయిటేజ్ ఎలా ఉంది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే దానికి స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఎలాంటి స్ట్రాటజీ కావాలి మనకు అని ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం క్లారిటీగా. అసలు మనకు ఎన్ని వెయిటేజ్ ఎలా ఉందంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 90 ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 120 మినిట్స్ ఇస్తారు వాళ్ళకి, అంటే ఎక్స్ట్రా 30 మినిట్స్ వాళ్ళకి ఇస్తారు. అండ్ నెగిటివ్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్కి అటెంప్ట్ చేశాక రాంగ్ వస్తే అది 1/3, అంటే ఒక 1 మార్క్స్లో 1/3 అంటే అప్రాక్సిమేట్లీ 0.33 మార్క్స్ని కట్ చేస్తారు మీకు వచ్చిన దాంట్లోంచి. అండ్ ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్ వచ్చిన మార్క్స్ అవే ఫైనల్ కాదు, దాన్ని నార్మలైజ్ చేస్తారు. నేను నార్మలైజ్కి సంబంధించిన ఓ వీడియో కూడా చూశాను, మన ఆర్ఆర్బీ గ్రూప్ డి అని ప్లేలిస్ట్లో ఉంది. దాంట్లో వచ్చి చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఏ వీడియో నచ్చినట్లయితే అవి చాలా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చాలా చేశాను నేను. అవి యూజ్ అయితే తప్పకుండా మీరు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఏ టాపిక్స్ నుంచి ఎంత వస్తాయంటే ఇక్కడ చూడొచ్చు. జిఎస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయండి. జనరల్ సైన్స్ అంటే ఏమేమి వస్తుందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఈ 3 టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ అండి. అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీజనింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, దాంట్లోంచి ఎక్కువ మార్క్స్ ఉంది, దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. అండ్ జనరల్ అవేర్నెస్ అంటే ఫ్రెండ్స్, ఇది హిస్టరీ, పాలిటీ అండ్ కరెంట్ అఫైర్, ఎకనామీ, ఇంకా జీకే, స్టాటిక్ జీకే మొత్తం కలిపి ఎంత 20 మార్క్స్ ఉందండి. అంటే ఫ్రెండ్స్, ఇది టోటల్ ఈ జనరల్ అవేర్నెస్ మొత్తం చదవాలంటే అవసరం లేదండి. దాంట్లో ఏ టాపిక్స్ చదవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఏ టాపిక్ నుంచి ఎంత వచ్చాయి, ఈసారి కూడా వెయిటేజ్ ఎంత ఉండే ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూద్దాం. ఇక టాపిక్ వైజ్ మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం సిలాక్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వచ్చాయండి. అది కూడా చాలా సింపుల్గా ఉంది. వెన్ డయాగ్రామ్ కూడా చాలా సింపుల్ ఉంటుందండి, అది కూడా 2 మార్క్స్కి ఇచ్చింది. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే ప్లస్, సబ్స్ట్రాక్షన్, అడిషన్ చేయడం, అది కూడా 1 మార్క్ ఇచ్చారు, అది కూడా ఈజీగానే ఉంది. మిర్రర్ ఇమేజ్ అండి, చాలా చాలా సింపుల్, అది 2 మార్క్స్ ఇచ్చారు. ఆడ్ వన్ అవుట్ అంటే ఈ 4 ఆప్షన్ ఇచ్చి దాంట్లో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంది, అది ఫైండ్ అవుట్ చేయమంటాడు, అది కూడా 3 మార్క్స్ ఇచ్చారండి. చాలా చాలా ఇంపార్టెంట్. కోడింగ్, డీకోడింగ్ కొన్ని పేపర్లో ఇచ్చారు, కొన్ని పేపర్లో ఇవ్వలేదు. అండ్ అనాలజీ 2 మార్క్స్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది, అది 2 మార్క్స్ ఇచ్చారు. సిరీస్ అది 3 మార్క్స్కి ఇచ్చారు. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ 2 మార్క్స్కి ఇచ్చారు, చాలా సింపుల్గా ఉంటుంది అది. అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అండ్ కొన్ని మాత్రం చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్ అండి, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మన గ్రూప్ డీకి అయితే చాలా సింపుల్ ఇస్తారు. ఫజిల్స్ 2 వచ్చాయండి, అవి కూడా చాలా కొంచెం సింపుల్గానే ఉంటాయి చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ కంప్లీట్ ఫిగర్, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ బ్లడ్ రిలేషన్ అయితే చాలా సింపుల్గా ఇస్తారండి. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూసాం, రీజనింగ్కి 30 మార్క్స్. అండ్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ ఎంత 25 మార్క్స్కి. దాంట్లో ఇక కొన్ని టాపిక్ అంటే ఎవరికైతే కొన్ని టఫ్ అనిపిస్తున్నాయో అవి 1 or 2 టాపిక్ వదిలేసిన ఏమి కాదు, ఎందుకంటే మనం ఇంకా 2 months ఉంది. అండ్ మనకు కావాల్సింది 100కి 100 కాదు. సో బర్డెన్ పెంచుకోవడం అంత ముఖ్యం కాదు, కాబట్టి తప్పకుండా ఈ 25 మార్క్స్కి 20+ మార్క్స్ వస్తే చాలండి. మనకు 20+, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 20+ వస్తే చాలు. సో దాంట్లో ఎస్ఐకి, సిఐకి 1 మార్క్ వస్తుంది. మోస్ట్లీ గ్రూప్ డీకి అయితే ఎస్ఐ నుంచే వస్తుంది, సిఐ నుంచి చాలా ఫ్యూ కేసెస్లో వస్తుంది. సో ఎస్ఐ ప్రిపేర్ కావడం చాలా ఇంపార్టెంట్, సింపుల్, ఇంట్రెస్ట్. అండ్ పైప్ సైన్స్, సిటన్ అండ్ టైమ్ అండ్ వర్క్స్, ఇది చాలా చాలా సింపుల్ ఉంటుందండి. దాంట్లోంచి తప్పకుండా 2 నుంచి 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చాలా సింపుల్గా అడుగుతారండి, 1 or 2 మార్క్స్ వస్తుంది. అండ్ సిస్టమ్ నెంబర్స్ నుంచి 6 మార్క్స్ వచ్చిందండి. టైమ్, స్పీడ్, డిస్టెన్స్కి 4 మార్క్స్ వచ్చింది. యావరేజ్ నుంచి 1 మార్క్స్ వచ్చింది. ట్రిగనోమెట్రీ నుంచి 2 మార్క్స్ వచ్చింది. పర్సంటేజ్ నుంచి 1 మార్క్స్ వస్తుంది. అండ్ మెన్సురేషన్ నుంచి 2 మార్క్స్. రేషియో అండ్
ప్రపోర్షన్ నుంచి 4 మార్క్స్ అండి. వెరీ వెరీ సింపుల్ టాపిక్ అది. అండ్ దాంట్లో వచ్చి 4 మార్క్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్లో నన్ను అడిగితే ఫ్రెండ్స్, పాలిటీ చదవాల్సిన అవసరం లేదు, ఎకనామీ చదవాల్సిన అవసరం లేదు, జాగ్రఫీ చదివితే కొంతవరకు బెటర్, అండ్ హిస్టరీలో టోటల్ చదవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇండియన్ మూమెంట్ చదివితే చాలు. మనం ప్రిపేర్ అయ్యేది గ్రూప్ డి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి. మనం గ్రూప్ డికి అయితే జస్ట్ ప్రిపేర్ అయితే చాలు. సో అండ్ కరెంట్ అఫైర్ అండి 13 మార్క్స్ వరకు, మోర్ దెన్ 10 వస్తుంది కాబట్టి మినిమం 1 ఇయర్ది చదివితే చాలు. మినిమం 1 ఇయర్ది తప్పకుండా చదివితే మినిమం 7 to 8 మార్క్స్ అనే వస్తుంది. అంటే మనకు 10+ క్వశ్చన్స్ వస్తాయి, కానీ దాంట్లో 4 to 5 టఫ్ ఉంటుంది. అది ఎవరైనా అగ్రీ చేయాలి. 4 to 5 కొంచెం టఫ్ ఇస్తారు, కానీ అది మరీ 80-90 మనకు రావాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు 70+ వస్తే చాలండి. అండ్ ఫ్రెండ్స్, ఫిజిక్స్ ఇది మాత్రం ప్రతి ఒక్కరు ఒక్క టాపిక్ కూడా విడిచిపెట్టకుండా ఇది చదవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది, లిమిటెడ్ సిలబస్, చాలా తక్కువ సిలబస్, అండ్ చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. మనం ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సిబిటి అని చూసాం. ఇంకెవరైనా చూడని వాళ్ళైతే దాన్ని చూడండి. చాలా సింపుల్ క్వశ్చన్. అవి క్వశ్చన్స్ రిపీట్ అయినాయండి. ఈసారి కూడా అవే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకోవడం చాలా బెటరు. అండ్ ఫ్రెండ్స్, ఫిజిక్స్ అనేది చాలా సింపుల్ అండి. దీంట్లో యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ చిన్న ఫార్ములాస్తో బేస్తోనే అడుగుతారు. సో ఇది 8 మార్క్స్. దీంట్లో ఒక్క టాపిక్ కూడా విడిచిపెట్టొద్దు. అండ్ కెమిస్ట్రీ నుంచి 10 మార్క్స్ వస్తుందండి. పీరియాడిక్ టేబుల్ నుంచి అయితే 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి, డైరెక్ట్ పీరియాడిక్ టేబుల్. అండ్ బయాలజీలో 7 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. టోటల్ 25 అండి. దీంట్లో 20+ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా రేస్లో ఉన్నట్టు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అనాలిసిస్ ఇద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసాం కాబట్టి అసలు ఏ టాపిక్ నుంచి ఎంత తెచ్చుకోవాలంటే ఫ్రెండ్స్, నన్ను అడిగితే రీజనింగ్ ఎంత 30 మార్క్స్ ఉందండి. రీజనింగ్ 30 మార్క్స్లో మనం ఎంత తెచ్చుకోవాలి? ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం రీజనింగ్ 30 మార్క్స్కి ఉంది. ఈ 30 మార్క్స్కి 25+ తెచ్చుకుంటే చాలా బెటర్ అండి. అండ్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ 20 మార్క్స్ ఉంది, కానీ మనం జస్ట్ 10+ తెచ్చుకుంటే చాలు. ఎందుకంటే కొంచెం టఫ్ ఉంటుంది కాబట్టి అండ్ కొన్ని టాపిక్లు వదిలిస్తున్నాం కాబట్టి 10+ తెచ్చుకుంటే వీఆర్ ఇన్ ద సేఫ్ సైడ్. మ్యాథమెటిక్స్ 25కి 20 సింపుల్గా తెచ్చుకోవచ్చండి. అండ్ జనరల్ సైన్స్ ఇక్కడ మాత్రం మినిమం 25కి 20+ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. 15+ వచ్చినా బెటరే, కానీ 20+ తెచ్చుకుంటే వీఆర్ ఇన్ ద సేఫ్ సైడ్. అంటే ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 20 ఇక్కడ 40, 65 ఇక్కడ 75 అవుతుందండి. అంటే 75 ఇది నార్మల్ మార్క్స్, నార్మలైజేషన్ మార్క్స్ కాదు, డైరెక్ట్ వచ్చిన రా మార్క్స్ అండి అంటారు దీన్ని. దీని తర్వాత నార్మలైజేషన్ ఎలా చేస్తారో, ఎంత మార్క్స్ పెరుగుతాయో మనం ఛానల్లోని ప్లేలిస్ట్లో, ఆర్ఆర్బీ ప్లేలిస్ట్లో దానికి సంబంధించిన వీడియో చేశాను. మీరు తప్పకుండా చూడండి, ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఫ్రెండ్స్, 75 అంటే మినిమం మనకు ఆ పేపర్ కనుక టఫ్ అయితే మనకు 10 మార్క్స్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 85 అంటే మనం 70+ తెచ్చుకున్నాం కదండి. అంటే ఇక్కడ తీసుకున్న దానికంటే మనం 70 తెచ్చుకున్నా పర్వాలేదు. 70 అనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ 70+ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 100% జాబ్ వచ్చేస్తుందండి. వాళ్ళకి తర్వాత ఏ మెడికల్ టెస్టులో అయినా ఏమున్నా వాళ్ళకి ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నా 70+ వచ్చిన వాళ్ళకి మాత్రం తప్పకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈసారి కాంపిటీషన్ తక్కువ ఉంది, అండ్ టాపర్స్ అందరూ వెళ్ళిపోయారు, అండ్ చాలామంది తక్కువ మంది అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మీరు. ఫ్రెండ్స్, డైలీ చాలామంది అడుగుతున్నారు, డైలీ ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని టాపిక్లు చదవాలి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎలా అంటే డైలీ మినిమం 10 to 15 అవర్స్ చదవాల్సిన అవసరం లేదండి. డైలీ 7 to 8 అవర్స్ చదివితే చాలు. కానీ అది ఎలా విత్ కాన్సన్ట్రేషన్, ఫుల్ కాన్సన్ట్రేషన్తో విత్ 7 to 8 అవర్స్ చదివితే చాలు. అండ్ ఎలా చదవాలి అంటే ఫ్రెండ్స్, డైలీ మ్యాథ్స్ నుంచి ఒక టాపిక్, రీజనింగ్ నుంచి ఒక టాపిక్, అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదో ఒకటి తీసుకొని, ఏదో ఒక టాపిక్ తీసుకొని అలా డైలీ
వన్ టాపిక్ చదివి దాన్ని మినిమం 2 to 3 రిపీట్ చేయాలండి. అంటే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు సరికి 2 to 3 టైం మనం రిపీట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు వస్తుంది. అంటే మినిమం మోర్ దెన్ 2 months ఉంది ప్రజెంట్ అయితే. అంటే 20 డేస్లో కంప్లీట్ ఒకసారి సిలబస్ ఫస్ట్ అయితే అరౌండ్ 1 monthలో కంప్లీట్ అయ్యే వరకు చూడండి. మొత్తం హోల్ సిలబస్ని 1 monthలో కంప్లీట్ ఎలా చేయాలో చూడండి. అండ్ నెక్స్ట్ టైంలో దాన్ని రివిజన్ చేసేటప్పుడు 15 డేస్లో ఎలా కంప్లీట్ కావాలో చూడండి. దాని తర్వాత నెక్స్ట్ 15 డేస్ 15 or 10 డేస్లో ఎలా మొత్తం రివిజన్ చేయాలో అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే మ్యాక్సిమం టైం దాన్ని రివిజన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వచ్చే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. అండ్ కొత్త టాపిక్లు ఏం చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు తెలిసిన పాత టాపిక్లు మాత్రమే చదవండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్.